శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భాగవత ఆణిముత్యాలు ధారావాహికలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కంధం 29వ అధ్యాయంలో కపిల భగవానుడిచ్చిన ఒక సందేశాన్ని తెలుసుకుందాం. మొదటిగా శ్రీరామకృష్ణుల జీవితంలోని ఒక ఘట్టాన్ని నెమరువేసుకుందాం. జమీందారు మధుర్ బాబు శ్రీరామకృష్ణులను ప్రాణసమంగా ప్రేమించేవాడు. తండ్రిగా గురువుగా గౌరవించాడు. ఒకసారి మధుర్ శ్రీరామకృష్ణులను తీసుకొని ఒక పెద్ద బృందంతో పాటు ట్రైన్లో ఒక పెద్ద కోచ్ బుక్ చేయించుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. వారు దేవఘర్లో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు చూశారు. అక్కడి స్థానీయులు అన్న వస్త్రాలకు కూడా కిటకిటలాడుతున్నారు. మధుర్తో అన్నారు, మధుర్, వీరికి కడుపు నిండా భోజనం పెట్టి కట్టుకునేందుకు మంచి గుడ్డలు ఇయ్యే అని. మధుర్ అన్నాడు, బాబా, ఇలా డబ్బు ఖర్చు చేస్తే మన తీర్థయాత్రలకు డబ్బులు తక్కువ అవుతాయి, వెనక్కి తిరిగి వెళ్ళవలసి వస్తుంది. వారి కర్మేదో వారిని అనుభవించనివ్వండి. అంతగా అయితే వీళ్ళ సంగతి కలకత్తా వెళ్ళాక ఆలోచిద్దాంలే అని. శ్రీరామకృష్ణులు ఎక్కువ వాదించలేదు, కానీ స్పష్టంగా చెప్పారు, అయితే ఈ తీర్థయాత్ర నాకొద్దు, నువ్వు మిగతా వారితో ముందుకు వెళ్ళవచ్చు అని. మధుర్ ఇరకాటంలో పడ్డాడు. అతనికి దిగి రాక తప్పలేదు. వారికి అన్న వస్త్రాదులనిచ్చి తృప్తి పరిచాకే ఆ బృందం తీర్థయాత్రకై ముందుకు సాగింది. శ్రీరామకృష్ణులు కథామృతంలో ఒక చోట అంటారు, జనులు ఎలా ఉంటారంటే సొంత కూతురో కొడుకో పెళ్ళనుకో భలే ఆర్భాటంగా చేస్తారు. అది పక్కింటి వాడికి తినడానికి లేదు, అయితే అది వాడి కర్మ అంటారు. లేదా 5-10 రూపాయలు దానం ఇచ్చి చేయి దులుపుకుంటారు. ఇటువంటి వాళ్ళు మళ్ళీ ధర్మబోధలు చేస్తారు అని. స్వామి వివేకానంద అంటారు, దారిద్ర్యాన్ని అనుభవించడం వాడి కర్మ అయితే సహాయం చేయడం నీ కర్మ అని. ఎదుటి మనిషిలో భగవంతుని గాంచని మనిషి మట్టి లేదా కొయ్య విగ్రహాల్లో ఏం గాంచుతాడు? అవసరంలో ఉన్న మనిషికి 1 రూపాయి ఇవ్వని వ్యక్తి దేవతా విగ్రహాలకు రజత సువర్ణ కిరీటాలు కవచాలు బహుకరించి ఏం తరిస్తాడు? ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతం 3వ స్కంధం 29వ అధ్యాయం 21 నుంచి 27 శ్లోకాల్లో కపిల భగవానుడు తన తల్లి దేవహూతికి అద్భుతమైన మాటల్లో వివరించి చెబుతున్నాడు. అహం సర్వేషు భూతేషు భూతాత్మా అవస్థిత సదా తమవజ్ఞాయ మాం మధ్య కురుతే అర్చా విడంబనం. నేను అన్ని జీవుల్లోనూ అంతరాత్మయై విరాజిల్లుతున్నాను, అది గుర్తించకుండా వారి పట్ల అనాదరం చూపి ప్రతిమలో నన్ను పూజిస్తుంటారు, అది హాస్యాస్పదం అని. తర్వాతి శ్లోకంలో యోమాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానమీశ్వరం హిత్వా అర్చాం భజతే మౌఢ్య భస్మన్యేవ జుహోతి సహా. అందరిలో నేనే విరాజిల్లుతున్నానని మరచి ప్రాణుల పట్ల ఉపేక్ష వహించి విగ్రహాల్లో మాత్రమే నన్ను పూజించడం ఎలాంటిదంటే బూడిదలో పోసిన పన్నీరు వలె నిష్ఫలం. ద్విషత పరకాయే మాం మునినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనశ్శాంతిమృచ్చతే. నేను వేరు, నా సృష్టి వేరు అని బాహ్యంగా భేదాలను దర్శించే దురభిమాని ఎదుటివారిని ద్వేషించడం ద్వారా నన్ను ద్వేషించిన వాడే అవుతాడు. అతడికి శాంతి సౌఖ్యాలు లభించవు. ఇంకా అంటున్నాడు, అహం ఉచ్చవచై ద్రవ్యై క్రియయా ఉత్పన్నయా అనఘే నైవ తుష్యే అర్చితో అర్చాయాం భూతగ్రామావమానినః. ఇలా ఇతర ప్రాణులను అవమానించే వ్యక్తి ఎన్నెన్ని పూజా ద్రవ్యాలతో నన్ను ఆరాధించినా నాకు సంతోషం కలగదు, నేను మెచ్చను. జనులు సహస్ర కుంకుమార్చన, కోటి దీపారాధన, 1,00,000 కలశాభిషేకం వంటివి చేస్తుంటారు, కానీ అవసరంలో ఉన్నవారికి దానం చేయడానికి చెయ్యి ముందుకు రాదు. ఇక్కడ భగవంతుడు స్పష్టంగా చెబుతున్నాడు, ఇది ఖచ్చితంగా నేను మెచ్చనిది అని. అలా అని నన్ను పూజించొద్దు అని చెప్పట్లేదు. విగ్రహాలు ఎంతవరకు అవసరం అంటే కపిలుడు అంటున్నాడు, నాయందు మరియు సర్వత్రా విరాజిల్లే నన్ను దర్శించినంత వరకు. అర్చాదౌ అర్చయే తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ యావన్న వేద స్వహృది సర్వభూతేష్వస్థితం. నన్ను బాహ్య ఆడంబరాలతో పూజించు,
దాంతోపాటు ఎవరి స్వధర్మాన్ని వారు ఆచరించాలి, అందరితో సుహృద్భావంతో అంటే మైత్రీ భావంతో మెలగాలి, అప్పుడే చేసిన పూజకు అర్థం ఉంటుంది అని. ఇదే విషయాన్ని పద్మపురాణం కూడా చాటి చెబుతుంది. స్వధర్మ కర్మ విముఖాః కృష్ణ కృష్ణేతి వాదినః తే హరేర్ద్వేషినో మూఢా ధర్మార్థం జన్మ యద్ధరేహే. శ్రీహరి అవతరించినదే ధర్మ స్థాపన కోసం. ఆ ధర్మానికే తిలోదకాలు ఇచ్చి స్వధర్మాన్ని విస్మరించి కృష్ణ కృష్ణ అని నువ్వు ఎంత గొంతెత్తి చించుకున్నా నువ్వు కృష్ణ భక్తుడు కాలేవు, శత్రువు అవుతావని తెలుసుకో అని. భాగవతంలో తర్వాతి శ్లోకంలో కపిలుడు అంటున్నాడు, ఆత్మనశ్చ పరస్యాపి యక్ కరోత్యంతరోదరం తస్య భిన్న దృశో మృత్యుర్విదధే భయముత్తమం. బాహ్యంగా మనిషికి తేడాలుంటాయి, కానీ లోపల ఉన్న పరమాత్మ ఒక్కడే. అది గ్రహించకుండా భిన్నత్వాన్ని గాంచే మనిషికి భయం తప్పదు. ద్వితీయాద్వై భయం భవతి అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. ఉన్నదొక్కటే పరమాత్మ అని గ్రహించే భక్తుడికి ఇతరుల నుండి భయం ఉండదు. ప్రహ్లాదుడు ఇతరులు అతన్ని ఎన్ని కష్టాలకు గురి చేసినా భయపడలేదు, ఎందుకంటే అందరిలో అతను ఒకే పరమాత్మను గాంచాడు కనుక. ఆ కష్టాలు కూడా అతన్ని ఏం చేయలేకపోయాయి. ఇక 28వ శ్లోకంలో కపిలుడు అల్టిమేటం ఇస్తున్నాడు. అథమాం సర్వేషు భూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేత్ దానమానాభ్యాం మైత్ర్యా అభిన్నేన చక్షుషా. నేను గుండెలో గుడి కట్టుకొని ఉన్నాను కనుక ప్రతి హృదయంలో ఉన్న నన్ను పూజించు. అర్హయేత్ అంటే విగ్రహంలో లేదా ఫోటోలోని దేవుణ్ణి పూలతో పూజిస్తాం, ఆరతి చేస్తాం. అయితే ఎదుటివారి హృదయంలో ఉన్న భగవంతుని ఎలా పూజించాలి? దానమానాభ్యాం మైత్ర్యా అంటే అవసరంలో ఉన్నవానికి దానం ఇవ్వడం ద్వారా, తగు గౌరవాన్ని ఇవ్వడం ద్వారా, మైత్రీ భావం ద్వారా. చివరగా అభిన్నేన చక్షుష అన్నాడు. ఇతరుల్లో భేదాలెన్నక సమత్వ దృష్టితో చూడడం ద్వారా. ఇలా నువ్వు చేసే ప్రతి కర్మ నా పూజతో సమానమవుతుంది. నేను ప్రతి ఒక్కరి హృదయంలో గుడి కట్టుకుని ఉన్నాను కనుక ఎదుటివారి హృదయంలో ఉన్న నన్ను పూజించు. దాన మానాల ద్వారా, మైత్రీ భావం ద్వారా నన్ను పూజించు. దీన్నే శ్రీరామకృష్ణులు శివజ్ఞానంతో జీవసేవ అన్నారు. ప్రతి ఒక్కరిలో ఉన్న భగవంతుని గుర్తించి సేవించడం. జీవే దయ అన్న పదం శ్రీరామకృష్ణులకు నచ్చలేదు. నువ్వెవరివి దయ చూపడానికి? సేవ అను. ప్రతి జీవిలో ఉన్న భగవంతుడికి సేవ చెయ్యి. ఏ మనిషికి ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చడం ద్వారా సేవ చెయ్యి అని. స్వామి వివేకానంద శ్రీరామకృష్ణుల వద్ద ఈ మాటలను విన్నప్పుడు అన్నారు, నేను సమయం వచ్చినప్పుడు ఈ సందేశాన్ని విశ్వమంతటా చాటుతాను అని. ఈ ఆదర్శంతోని వారు రామకృష్ణ మఠం మిషన్లను స్థాపించారు. ఈనాడు రామకృష్ణ మఠ మిషన్ కానీ, శారదా మఠం రామకృష్ణ శారదా మిషన్లలో కానీ జరిగే సేవా కార్యక్రమాలకు ఈ సందేశమే ఊపిరి. శ్రీరామకృష్ణులు, శారదాదేవి, స్వామి వివేకానంద దీన్నే తమ జీవితంలో ఆచరించి చూపించారు. శ్రీరామకృష్ణులు మధుర్ ద్వారా చేసిన సేవా కార్యక్రమం మొదట్లో చెప్పుకున్నాం. శ్రీ శారదాదేవి జీవితంలో కూడా మనకు తెలుసు, జైరాంబాటిలో కరువు ఏర్పడ్డప్పుడు శారద తండ్రి తమ కోసమని దాచుకున్న బియ్యంతో కిచిడి వండించి ఆకలితో ఉన్న వారికి పెడుతుంటే చిన్నారి శారద తన చిట్టి చేతులతో ఆ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. అలాగే స్వామి వివేకానంద చేసే సేవా కార్యక్రమాలకి కూడా మద్దతు పలికారు. స్వామి వివేకానంద ఒకసారి ప్లేగ్ రిలీఫ్కి ధనం తక్కువ అవడంతో బేలూరు మఠ భవనాన్ని అమ్మడానికి సిద్ధమయ్యారు. మేము పరివ్రాజక సన్యాసులం, మేము చెట్ల కిందైనా ఉంటాం, సేవా కార్యక్రమాలకు మాత్రం ఏ లోటు రాకూడదు అని. చివరికి అంత అగత్యం ఏర్పడలేదు. దాతలెందరో ముందుకొచ్చారు. మన భారతదేశ సంస్కృతిలో ఈ సందేశం బాగా నాని ఉంది. ఈ సందేశంలో సర్వత్రా భగవంతుని ఉనికి, అభిన్న దృష్టి అంటే సమదర్శిత్వం, మూడవది మానవ సేవ ద్వారా మాధవ సేవ, దాని ద్వారా మోక్షం,
అనే భావనలు దాగి ఉన్నాయి. ఈ ఆదర్శాన్ని సరైన స్ఫూర్తితో స్వీకరించి ఆచరించే ప్రతి ఒక్కరి జీవితం ధన్యమవుతుంది.